హలో దోస్తులు, నమస్తే, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ మా ప్రపంచం. No. He's a very good videographer. Namaskar. हम यहाँ एंजॉय कर रहे हैं. YouTube चैनल सब्सक्राइब करें, बने, लाइक करें, सब्सक्राइब करें, शेयर करें. धन्यवाद. सब्सक्राइब to our channel. Thank you. సో ఇక్కడ ఇప్పుడు మనం సెయింట్ జోన్ లో ఉన్నాము. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూస్తా. స్టాఫ్ అందరు సీను అని ఇతడు కొలంబియా పర్సన్, ఫ్రెండ్ ఆస్కర్. ఈజ్ నో గుడ్. You can speak anything in English. Chinese. Chinese. Show it. Yes. మనం బౌలింగ్ అనేది చేస్తాను. Hello, this guy is no good. You know this Italian. Different phrase, yeah. You can say something about India. Hi. Namaste. Namaste. Namaste like this. सबसे ठीक हो. नमस्ते. Subscribe to the RR Pancham, please. Thank you. Like and subscribe and share. Thank you very much, bro. Thumbs up button, please. Hi, I'm from Nepal. Nice to see you all. Enjoy. अच्छा. దోస్తులు, ఇతను నేపాల్ నా ఫ్రెండ్ అన్నమాట. సో ఇతని పేరు అనిల్. సో ఇతను మేమందరం స్టాఫ్ అందరం కలిసి వచ్చాము. సో స్టెప్ బై స్టెప్ మేము ఎలా ఉంటది అనేది, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఈ బౌలింగ్ అనేది. సో ఫస్ట్ టైం చూస్తాను. నేను చూసినాక నాకు ఎలా అనిపిస్తుంది, సో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకే వీడియో చేస్తున్నాను. अच्छा. సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ని లైక్ చేయండి. Subscribe, like and share. Subscribe and like and share to the friends. दोस्तों के साथ पूरा वीडियो शेयर करिए, ठीक है? Hey, come. Why you are not a lady? Why you are scared? Speak Spanish. You are not lady. Why you are scared? మీరు భయపడుతుంది ఎందుకో మాట్లాడడానికి. ఎందుకు భయపడుతున్నారు? Antonio, you speak Italiano something. Oggi sta a parte. You are good or no good? No good. He say always ఎవరు ఎప్పుడు చూసినా కానీ నేను నో గుడ్ అలా అంటాడు. ఎందుకంటే ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. అంటోనియో ఈజ్ చెఫ్ ఆల్సో, వెరీ గుడ్ చెఫ్, నెంబర్ 1 చెఫ్. మాల్టాలో ఎక్దమ్ నెంబర్ 1 కుకింగ్ చెఫ్ అంటే మా ఆంటోనియోనే. Legale. హలో గైస్, కమాన్. గేమ్స్ ఇక్కడ ఎవ్రీ గేమ్స్ ఉన్నాయి. మనం సో బౌలింగ్ అనేది మనం చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ చేస్తున్నారు చూడండి. అదే కనిపించేదండి బాల్స్. చూడండి మొత్తం అందరు వేస్తున్నారు. మనం కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఆయనకి షూస్ కూడా కంపల్సరీ సైజు ఇవి ఇక్కడ తీసుకోవాలి అనమాట. సో 48 మేము. సో మనం వేసుకున్న షూస్ అనేవి మరి. సో వీళ్ళకి సంబంధించిన షూస్ వేసుకోవాలి. 48 40.
సో షూస్ అయితే చేంజ్ చేసుకున్నాము, మనం ఇక్కడ షూ వేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఈ చెప్పు, ఈ షూస్ పెట్టుకొని మనం వాడుకోవాలి, మనం దాస పెట్టుకోవాలా, మన షూ మనమే దాస పెట్టుకోవాలా, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరు ఇక్కడ. బ్రో, వేర్ ఐ విల్ పుట్ మై షూస్? You change? This shoe, where I will put? సో షూస్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇస్తలేరు, చేతులు పట్టుకొని తిరిగిమంటారు. He's the Salvo, he's the dangerous chef, you know. Malta chef. This one always quite dangerous. Do like and subscribe. Do like my channel, subscribe. Of course I like. సో మేము వేసుకునే షూస్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి. వీళ్ళు ఎందుకు షూస్ చేంజ్ చేసుకోమని చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. సో అందరం అయితే చేంజ్ అయితే చేసుకున్నాము. సో బాల్స్ అన్ని ఇక్కడ పెట్టేశారు, వీళ్ళు ఆట అయితే ఆడుతున్నారు. రోజులో మనం ఏ దేశంలో ఉన్నాయని మనం హ్యాపీగా ఉండాలి, సంతోషాన్ని అయితే వెతుక్కోవాలి. సో ఎన్ని బాధలు ఉన్నా కానీ బాధలు మాత్రం మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఇట్లా సరదాగా బయటికి వస్తూ ఉండాలి. స్టాఫ్ అంతా వచ్చేసారు. సో మొత్తం అంత ప్రిపరేషన్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. సో ముందుగా ఎలా అనేది నేను కూడా ఫస్ట్ టైం అయితే అన్న బాగా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకో సో మన పేరైతే ఇక్కడ వచ్చేసింది. సో మన లైన్ ఇక్కడ వచ్చింది అన్నమాట. ఇందులో లైన్ ఎక్కడ వస్తే అక్కడ ప్లే చేయాలి. సో బాల్స్ అనేవి ఉన్నాయి. మనం ఇది ఎలా పట్టుకోవాలంటే ఇలా రెండు వేలు ఇలా పెట్టి పోషన్నాయి, ఇలా పట్టుకోవాలి. Oscar, you start. చాలా బరువు ఉంది ఇది. रेशमे तुम नहीं खेलेगा? हाँ इधर है मेरे साथ. आपको आता है खेलना? आपको आता है खेलना? సో ఈ గేమ్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఏంటంటే మేము ఐదుగురు చేసి ఇచ్చారు. సో మా ఐదుగురిలో ఒక్కొక్కరు 10 సార్లు వేయాలి. అంటే రౌండ్ లో మాకు 10 టైమ్స్ అయిపోతే ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు ఇవ్వండి అనమాట. సో నేను వేస్తాను రౌండింగ్, చూడండి. All the best, all the best. Okay. Reshma, no, don't stop. You. Yes, here. Okay.
మా వాటాడు వేస్తుడు గోల్ తీస్తుడు. అది రేష్మ వేస్తుంది బౌలింగ్. రేష్మ గుడ్ గుడ్. Luka. Luka. Start. Wow, Reza. Oh. Bro, ఇప్పుడు మాత్రం పిజ్జా బాగా. ఇప్పుడు మాత్రం మొత్తం వేసేస్తా చూడండి ఇక. ఫినిష్. No good, no good. We need to learn more. We got out to play because we didn't know so good. Only sleeping more. Next time we will see better. Hey, no. Mario! Yes! Wow! Yes! No! Mario! No! Lose! గౌరవం ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ టికెట్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఎవరెవరికి గేమ్ అనేది ఇక్కడ మనకు సో ఆ నేమ్స్ తోటి మనము ఇక్కడ ఆడాలన్నమాట. ఎవరెవరికి ఉంటే అందులో ఆడాలి. సో బాల్ వేసిన తర్వాత అవన్నీ కింద పడిపోతుంది. అంతే. ఆఫ్రికన్స్ ఉన్నారు, అది ఆడుతారు ఆఫ్రికన్స్ కూడా. అదే మొత్తం అంతా దుంగారు మస్తు మజా ఉంది మామ. ఆడతాల మజా అంటే మజా ఉంది. దారి అగైన్ ఫీల్డ్ స్టేడియంలోకి మళ్ళా దారి వచ్చాడు. సో మళ్ళీ బాగా ఆడుతుంటుంది. సో మనకి ఇక్కడ నేమ్స్ అనేవి ఎవరెవరికి డిస్ప్లేలో నేమ్స్ కనిపిస్తాయి. సో ఆ నేమ్స్ ఎవరెవరికి ఉంటే సో నేమ్స్ ఎవరెవరికి వస్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఎన్ని బాల్స్ పాడేస్తే అన్ని పాయింట్లు. చాలా బాగుంది. సో గేమ్ మాత్రం చాలా మజా ఉంది. అందరితో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బౌలింగ్ చేస్తుంది. గుడ్ వీడియో బ్రో, గుడ్ వీడియో. Oscar! Wow, Oscar!
Antonio, good. Same. Ah, you see? No same. You want? Oh, you know good. I know you know good. సీనా నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు మొత్తం చింపెత్తున్నావు అనుకో, మొత్తం 40 ఓవర్స్ స్కోర్ అది. మనం ఏదైనా జిమ్ముడే మంచిగా ఉంటుంది, ఏదైనా మనం ఫస్ట్ లో ఉంటాం. నువ్వు మగ్గుగా వీడు మగ్గు 2 ఆడుతున్నాడు బీర్లు మన కోసం వచ్చినాయి అంత డ్రింక్ రావుగా అంటే వీడు జాన్ మచాలు ఉంది. ఇంకా మీరు ఆయన మీద ఆడబడతా లో మనం సెకండ్ స్పేస్ లో ఉన్నాము. రాజ్ 61. సీను నచ్చర్ల మన నిజామాబాద్ డిస్టిక్, ఇటలీ. వీళ్ళిద్దరు గుడ్ ప్లేస్. మన డ్రింక్స్ అయితే వచ్చినాయి. ఇలా మనం బీర్ తీసుకున్నాము. బీర్ వేసుకున్నాం వల్ల బ్రో ఫర్ మీ నో బీర్ చాలా టేస్టీగా ఉంది. మగ్గులో వచ్చారు, మగ్గు బీర్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మనం తాగుతూ ఆట ఆడదాము. One ball also you did it. Everything you outside. You wrestled. You don't know how to play. సీనా వేసిండు. పోయింది. పిల్లేస్తాడు. అయ్యో అది పోయింది, అదే సైడ్ పోయింది. సైడ్ కేసు కూడా బాగా వేసింది. నువ్వే వచ్చిందా బ్రో? ప్రతిసారి అయితే ఓటుంది, ఈసారి అయితే మనం గెలవాలని అన్ని వడగొట్టాలని అనుకుంటున్నా. బట్ ఎట్లయితే తెలియదు, చూద్దాం. బ్రో గుడ్ వీడియో. వాస్తవానికి ఏంటంటే ఆడ గారం గట్టి కట్టింది మనం వేసేటప్పుడు, అందుకనే వాళ్ళు చిప్స్ బ్రో, చిప్స్. ఇప్పుడు బీర్ తాగుతున్నాం కదా, అదే సైడ్ కు నో కమింగ్ బ్రో. చిప్స్ తీసుకొని తింటున్నాం అన్నట్టు. బీర్ తాగుతున్నాం కదా, స్టఫ్ ఉంటే బాగుంటుంది. Dario, no for that.
bro. You only making pizza. Only pizza. Yeah! Wow! Great job, great job. మనమైతే సెకండ్ ప్లేస్ లో ఉన్నామబ్బా. Cheers. तुम कितना किया तुम? फायदा नहीं है भाई. Mamma mia! How is your feeling? I'm feeling very good, very nice. Thank you. How is your feeling? Good. Good. Okay. సో బౌలింగ్ అయిపోయింది. ఇక మనం సెకండ్స్ వేసుకొచ్చినాము. మన షూ మనం వేసుకొని బయటికి వెళ్ళాలి. ఇక దిస్ ఈస్ ద మిషన్ బీర్. సో తీసుకొని ఇలా డబ్బులు వేస్తే మనం పాయింట్ రీఛార్జ్ చేసుకుంటే బీర్ పోసుకోవచ్చు, తాగొచ్చు. నో ప్రాబ్లం బ్రో. బయటకు వచ్చేసినాం, చాలా ఎంజాయ్ అనిపించింది. और पिएगा दारू और पीऊंगा मैं. अब मैं इतना सारा पीऊंगा कि मैं 2 बॉटल मैं अपना नाम भूल जाऊंगा. ठीक है भाई, दारू पीना गलत नहीं है. दारू पीना गलत है, लेकिन कभी कभी पीना गलत नहीं है भाई. ये नशा चढ़ जाएगा तो अच्छा नहीं ना भाई. मैं गंदा काम नहीं करता, लेकिन कभी कभी थोड़ी थोड़ी तो ठीक है ना भाई. थोड़ा पिएगा तो अच्छा है, लेकिन ज्यादा नहीं पीना है ना. ज्यादा नहीं पीना प्लीज गाइस. आप लोग ज्यादा नहीं पीना. अगर आप दारू की ये आदत है तो गंदी आदत है तो ये सब छोड़ देना. ठीक है हाँ ठीक है. हाँ. ఓకే సరే సారీ భాయ్. లైక్ సో మళ్ళీ ఎక్కువ రాదంటుండు, తక్కువ అయితే ఏం కాదట. ठीक है ఫాలో అవ్వండి. फॉलो घंटी बता दो. అన్న మీరే ఊరే మచ్చర్ల అంటే ఆర్మూర్ దగ్గర మచ్చర్ల. సో ఆర్మూర్ దగ్గర అన్నది మచ్చర్ల. ఎవరైనా గ్రూప్ అని తెలుస్తుంది, హోటల్ గ్రూప్ అంతా. వెళ్తున్నాం దోస్తులు, వెళ్తున్నా డిన్నర్కి వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసి అంత వెళ్తే గ్రూప్ అంతా మా గ్రూపే. అక్షల్ గారి హోటల్లో ఏముండే లొకేషన్ మామూలు ఉందా. బౌలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెస్టారెంట్ లకి అయితే వెళ్తాము, మళ్ళా మెక్కుతాము నెమ్మరా. మెక్కిన తర్వాత ఇప్పుడు ఏటీఎం Nabin sleeping. Say hi. Hi. खेल के आया गेम. हाँ खेल के आया. अभी मेरा रात भैया बहुत अच्छा है. फर्स्ट है फर्स्ट है. कोई भी नहीं जी. శాంతిని రెస్టారెంట్ వచ్చేసింది, మనం లోపలికి వెళ్తాము. అందరం అయితే ఫుడ్ కైతే లంచ్ డిన్నర్ కైతే రెడీ అయిపోయాను. ఫుడ్ ఆర్డర్ చేసినాం, ఇంకా రాలేదు.
I need to send you this picture. Send me. ఇది ఉన్నది బ్రెడ్ ఇచ్చారు మనకు ఫస్ట్ చీజ్ ఇట్లా రాసుకొని చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో మనం కూడా ఫస్ట్ టైం ఇది తినడు పెట్టుకో మంచిగా పెట్టుకో ఎక్కువ మనకు నచ్చది పర్లేదు పర్లేదు బాగానే ఉంది తీసుకొచ్చారు టేస్ట్ చేద్దాం మనం Can somebody take it? స్టఫ్ లాగా వచ్చింది ఫస్ట్ సాల్ట్ టైప్ తిన్నాక మనం ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది మనం ఆర్డర్ చేసింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళందరినీ ఇగో ఇది నత్తలు అన్నమాట నత్తలు ఇవి మన వాగుల్లో చెర్లలో ఉంటాయి చూసిన అవి నత్తలు ఇక్కడ ఫేమస్ ఫుడ్ అన్నమాట సో ట్రై చేద్దాం నత్తలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం వీటిని ఊరితోనే నేను చిన్నప్పుడు దర్శకునేటోని తింటుంది పర్లేదు బాగానే ఉంది ఇది సేమ్ ఫిష్ టైప్ వస్తుంది ఫిష్ తలకాయ లాగా టేస్ట్ ఫిష్ తలలాగా వస్తుంది టేస్ట్ నత్తలు తింటున్నాము అండ్ చీజ్ తింటున్నాము ఇంకా ఈ ఆకులు ఈ చెర్రీలు ఈ ఇవన్నీ అడ్డమైన గడ్డిలాగా అనిపిస్తుంది కానీ తింటున్నాము ఇక తినుకుంటా ఇటు వైన్ కూడా తాగుతున్నాం చాలా చిన్న చెర్రీస్ సూపర్ నేను అసలే తింటలే మొత్తం తినేసాడు నేను అసలే తినేసాను బ్రదర్ తింటలేడు ఎందుకంటే తినకు ఇవి కొంచెం అంత కొత్త ఫుడ్ లెక్క అనిపిస్తుంది ఫుడ్ కొంచెం చూడగానే కొంచెం వేరే అనిపిస్తుంది ఎందుకంటే కొత్త రకం ఫుడ్ ఎవరికైనా అంతే ఉంటుంది కదా సో ఈ గడ్డి తిన్నట్టు అంత ఇదేంది నత్తలుగా ఆగులలా అలా చీరలలో తిరిగేటి తింటున్నాం అని చెప్పేసి బ్రదర్ అంటుండు కానీ నేను కూడా మనం ఎప్పుడు తినలేము రెగ్యులర్ గా మనం రెస్టారెంట్ లో చాలా చూస్తాం కానీ నేను ఎప్పుడు తినలేదు జస్ట్ ట్రై చేసిన టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఫిష్ టైప్ లో ఉంది పర్లేదు తినొచ్చు కానీ బట్ Andiamo nel Monte Everest. అయ్యో సీను బ్రోకు ఫుడ్ వచ్చేసింది ఏంటంటే చికెన్ బిర్యానీ కాదు అది మష్రూమ్స్ అండ్ మష్రూమ్స్ రిసోర్ట్ అంటే చికెన్ ఉండడంలా ఓన్లీ మష్రూమ్స్ అండ్ రైస్ అది మిక్స్ వేసి అంత ఏదో చేస్తారు ఇక సంథింగ్ సో టేస్ట్ చేసి చూడు ఎట్లుందో ఏం కదా బాగానే ఉంటది బెల్లపన్నం లెక్క ఉంటది సో మనం కూడా టెస్ట్ చేద్దాము Ma se la chiamano la mia carne che carne è? పర్లేదు బాగానే ఉంది దారియో Hello. Very Tell me. హౌ ఇస్ ఇట్ Yes, it's good. It's good. No, tell me again, what is that? The name is Diletto di Manzo. To dance tonight. We're gonna take Raj to party, hug party. Sadomaso. సో అందరికి ఫుడ్ అనేది వచ్చేసింది అందరికి వచ్చింది ఫుడ్ అందరు మంచిగా తింటారు మంచిగా తిని ఓళ్ళ తిండి మీద వాళ్ళు ఉన్నది ఓళ్ళు ఇస్తారు ఇక ఫైనల్గా కన్నోలి అయితే ఆర్డర్ పెట్టాము ఫ్రెండ్స్. కన్నోలి అనేది ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సైడు కారీ టైపు ఇస్తాడు, సో అలా అంచుకొని తినడమే. వాస్తవంగా ఏంటి అని అంటే నాది మైకు
ఇంతకు ముందు కింద పడింది వీడియో తీసేటప్పుడు మధ్యలో. సో, మధ్యలో అది సౌండ్ అనేది మ్యూట్ అయిపోయింది. ఆగిపోయింది. నేను ఫైనల్‌లో వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తే మాత్రం వాయిస్ అనేది రావడం లేదు. అదేంటేమో కానీ నేను ఇలా వీడియోస్ తీసేటప్పుడు చాలా సార్లు నాకు ఇలాగే జరుగుతుంది. ఓసారి మొబైల్ ఫోన్ పడిపోయింది. ఓసారి సెల్ఫీ స్టిక్ పడిపోయింది. సో, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటదనమాట మనకు. మన చేతులనేటివి ఎప్పుడు స్కిడ్ అయిపోయేటట్టే ఉంటాయి. సో, అందుకని ఏది వాయిస్ రాలేదు. వీళ్ళు చాలా మాట్లాడిర్రు ఇంతకుముందు గూడా. ఈ మాటలు ఒక్కటి గూడా రికార్డ్ అనేది కాలేదు. సో, దీనికి నేను కొంచెం చాలా బాధ అనిపిస్తుంది నాకు గూడా. ఎందుకంటే కొంచెం మంచి మంచి మాటలు ఆణిముత్యాలు లాంటి ఇంపార్టెంట్ మాటలు మాట్లాడారు. మాల్టాలో ఎక్కువగా నైట్ టైంలో ఇప్పుడు మనం ఉన్న ఈ సెంజులిన్ ఏరియాలో చూడండి. చాలా అంటే చాలా మంది అందమైన అమ్మాయిలు కస్టమర్ల కోసం చూస్తున్నారు. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే మనల్ని డైరెక్ట్‌గా పిలిచి ఇట్లా డైరెక్ట్‌గా చేయి పట్టి లాగుతున్నారు. సో, నాకైతే కొంచెం టెన్షన్ అయిపోయింది. మనకు కావాలంటే బాడీ మసాజ్ కూడా చేస్తారంట వాళ్ళు. అదేంటో నాతో ఉన్నవాళ్ళు నన్నే ఒకసారి వెళ్లి ట్రై చేయమని చెప్పేసని అన్నారు. బట్ అమ్మో! ఇటువంటి చిలిపి పనులకు మనం మాత్రం దూరంగా ఉంటామని చెప్పిన. అలా ఉంటేనే మనకు మంచిది. అదే మనకు ఉత్తమం. సో, ఇటువంటి పనులకు మీరు గూడా ఎవరైనా గానీ ఇటువంటి పనులకు చాలా దూరంగా ఉండండి. అవి అన్నీ మంచి పనులు గావు. మంచిగా చక్కగా బుద్ధిగా ఉండండి. రాముడు మంచి బాలుడు అనే బుద్ధిని మనం తెచ్చుకోవాలి కానీ ఇటువంటి రాసలీలలకు, చిలిపి పనులకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. నమస్తే నమస్తే. चुतिया चुतिया ఇది ఒకటే మాట నేర్పించిన అన్నట్టు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరిన్ని యూరోప్లోని కొత్త కొత్త ముచ్చట్ల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.